మీనా శృతితోటి ఇలా అంటూ ఉంటుంది. శృతి, ఇంట్లో తప్పే జరిగింది. దొంగలెవరో, దోచుకున్నది ఎవరో అన్నీ తేలాయి. కానీ ఇలాంటి విషయాలన్నీ మీ పుట్టింట్లో చెప్పకూడదు, సరేనా అని అంటూ ఉంటుంది. అయితే అటుగా వెళ్తున్న ప్రభావతి శృతి మీనా మాట్లాడుకున్న మాటల్ని విని ఆగుతుంది. వీళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అదేంటి మీనా అలా అంటున్నావు? తప్పు చేసిన వాళ్ళకి భయం కలగాలంటే 10 మందికి తెలియడమే మంచిది కదా అని అంటుంది అమాయకంగా శృతి. అది కాదు శృతి, ఇప్పుడు అత్తింటి విషయాలు పుట్టింటికి, పుట్టింటి విషయాలు అత్తింటికి చెప్పడం వల్ల మనమే లోకు అవుతాం. పుట్టింట్లో చెబితే నీ భర్త పరువు పోతుంది, మన కుటుంబం పరువు బజార్న పడుతుంది అని శృతికి అర్థమయ్యేలా చెప్తుంది మీనా. దాంతో శృతి, నువ్వు మీనా అన్నీ భలే ఆలోచిస్తావు మీనా, నేను అంత దూరం ఆలోచించలేదు. సరేలే చెప్పను, నేను వెళ్ళొస్తాను అని స్టూడియోకి వెళ్ళిపోతుంది శృతి. ఇక అంతా విన్న ప్రభావతి మీనా మంచితనాన్ని గుర్తించకుండా శృతి దగ్గర మంచిది అనిపించుకోవడానికి నాటకాలు ఆడుతుంది అని మీనాని తిట్టుకుని అక్కడి నుంచి ప్రభావతి కూడా వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.